మొదటి మాట, ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల పరిస్థితులు బాగోలేక, యవనస్తుల పరిస్థితులు బాగోలేక ఏమాత్రం పట్టుమని 10 సంవత్సరాలు కూడా నిండని పొట్టోడిని కానీ పుడతాని కానీ ఏమన్నా అందామంటే వాళ్ళు ఏమంటారో తలెక్కడ పెట్టుకోవాలో తెలియక మదన పడిపోతున్నారు తల్లిదండ్రులు. మాట వినని, లోబడని, అలాగని 10 సంవత్సరాల పిల్లలు, టీనేజ్, యంగ్స్టర్స్, యూత్, ఎటు వెళ్తున్న సమాజం స్పష్టంగా ప్రభు ఏడవక కన్నీళ్లు విడుచుట. గతంలో కన్నీరు కార్చావా? గతంలో ఏడ్చావా? ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా లైవ్ లో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, ఈ లైవ్ లో కూర్చునే మునుపు కూడా నీ బిడ్డను గురించి, నీ కొడుకుని గురించో, కుమార్తెను గురించో కన్నీరు కార్చి ఆలోచించి మదన పడి కూర్చున్నావా? నీతోనే ప్రభు చెప్తున్నారు, నీతోనే ప్రభు చెప్తున్నారు, ఏక ఏడవక ఓరకుండు, కన్నీళ్లు విడుచుట ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకో. ఈ నా దేవుని వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకో. నీ క్రియ సఫలమగునుగాక. ఏ కుమారుని గురించి కన్నీరు కార్చావో, ఏ కుమార్తెను గురించి అంగలార్చావో వాళ్ళు ప్రయోజకులుగా మార్చబోతున్నాడు ప్రభు.